ఇప్పుడు ఆయన పదే పదే నా వెనక కుట్ర జరుగుతుంది, నన్ను గూలుస్తారు అంటున్నాడు కదా. ఎవరు ఎందుకు ఆ మాటని, అంటే భయంతో, అంటే ముందుగానే అస్త్ర సన్యాసం చేసినట్ట, లేకపోతే దాని లాజిక్ కోసం మాట్లాడుతున్నాడా, ఏంటి వ్యూహమా, ఏంది కారణం, భయమా? ఆయనకి ఇక ఈ గడియ నుంచి పేదోళ్ళను ముట్టుకున్నాడు, మాదిగోళ్ళను ముట్టుకున్నాడు. మాదిగోళ్ళకు ద్రోహం చేసే ప్రయత్నం ఎవరు చేసిండ్రో కానీ ఆ బదనాం అయితే ఆయనకు వచ్చింది. ఇది ఏ రకంగా కూడా ఆయన మీద రాబోయే కాలంలో బాగుండదు. సరి చేసుకుంటే మేము అందరం ఉంటాం, పార్టీ లైన్లో ఉంటాం. కాంగ్రెస్ పార్టీని దాటిపోయేది లేదు, ఇప్పటికి కూడా పోయేది లేదు, ఎప్పటికి పోయేది లేదు. కానీ ఆయన సరి చేసుకోవాలి, నిర్ణయాన్ని మార్చుకోవాలి. సార్, రేవంత్ రెడ్డి కాకుండా మిగతా వాళ్ళు ఎవరైనా ఉన్నారు, కనీసం ఏంటి మోత్కుపల్లి గారి సమస్య ఏంటి, ఆయన ఏం చెప్తున్నాడు సమాజం గురించి అని ఎవరైనా? బట్టి విక్రమార్కన్నా మాట్లాడాల్సి ఉండే, ఎందుకంటే ఆయన కులం మాల అయినా మరి ఆయన దళితుడు కదా, అందరి గురించి మాట్లాడాలి. ఒక విషయం చెప్తా, నేను చుండూరు సమస్యలో, చుండూరులో సచ్చిందంతా మాలవాళ్ళు సుమారు 15-20 మందిని ఊచకోతలు కోసి మూటలు కట్టి చెరువులో పడేసిండ్రు. నేను అక్కడికి పోయి నేను ఆమరణ నిరాహార దీక్ష చేసి అసెంబ్లీలో జనార్దన్ చీఫ్ మినిస్టర్ ఉన్నాడు. చీఫ్ మినిస్టర్ గారు పిలిచి 100 సార్లు మాట్లాడినా నేను వినలే. ఆమె నిరాహార దీక్ష చేసినా, వాళ్ళకు రావాల్సిన డిమాండ్స్ అన్ని ఒప్పించినా. ఏమండి, నేను పివి నరసింహరావు అప్పుడు బై ఎలక్షన్ల కంటెస్ట్ పిఎంఐ కర్నూలులో నేను కంటెస్ట్ అని కంటెస్ట్ చేసిన అక్కడ పివి నరసింహరావు కూడా జనార్దన్ రెడ్డితో మాట్లాడాడు. మరి ఆయన ఏంది, ఆయన కోరికల ఏదో చేయవయ్యా బాబు, నేను ప్రధానమంత్రిగా అక్కడికి వస్తుంటే ఒక ఎస్సీ అబ్బాయి అక్కడ పోటీ చేయడం కరెక్ట్ కాదంటే ఆ సమస్యలన్నీ పరిష్కారం అయినాయి. ఆనాడు కత్తిపద్మరావు గారు కూడా దాంట్లో ఇన్వాల్వ్ కాదు. దళిత సమాజాన్ని చాలా చిన్న చూపు చూస్తున్నారు అంటున్నారు. సరే, మాదిగా మాలా పక్కన పెడితే, మరి ఇప్పుడు వాళ్ళ క్యాబినెట్లో ఒకరేమో డిప్యూటీ సీఎం ఉన్నారు, ఒకరేమో ఐ థింక్ ఇది ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నారు. మరి ఎట్లా చిన్న చూపు చూసినట్టు? ఇప్పుడు మీరు ఒక మాట చెప్తా, శాఖలు ఇవ్వటం కాదు, శాఖల్లో శక్తిని కూడా ఇవ్వాలి. ఆ శక్తి ఉందేమో అడగండి ఎవరికైనా. అంటే డమ్మీలు అంటారా? గట్టిగా కనబడుతున్నారు, లేకపోతే ఎందుకు మాట్లాడరు? ఈ సమస్య మీద ఎందుకు మాట్లాడతలేరు? అయినా వాళ్ళే ఎందుకు మాట్లాడాలి? మిగతా మంత్రులకు మా దళితుల ఓట్లు అక్కర్లేదా? ఎమ్మెల్యేలకు అక్కర్లేదా? ఇప్పుడు 119 ఎమ్మెల్యేలు ఉన్నారు, 119 సీట్లలో మా మాదిగల ప్రభావం పడదా? రేపు ఎన్నికల్లో మాదిగలంతా అడ్డం తిరగరా? అడ్డం తిరిగితే మీరు తిరగగలుగుతారా? మీరు ఏ రకంగా గెలవగలుగుతారు మాదిగలను కాదని? మీరు రేపు విత్డ్రాల్స్ దాకా నేను వెయిట్ చేద్దాం అనుకుంటున్నా. విత్డ్రాల్స్ తర్వాత నేను ఒక బస్ యాత్ర చేద్దాం అనుకుంటున్నా మొత్తం 119 నియోజకవర్గాల్లో. ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చేయాలనుకుంటున్నా అంటే, మా మాదిగలకు 2 సీట్లు ఇవ్వలేదు, మమ్మల్ని అనగదొక్కిండ్రు. రాబోయే కాలంలో కూడా మాకు ఎమ్మెల్యేలు రావు, రాబోయే కాలంలో మాకు ఉద్యోగాలు కూడా ఇవ్వరు. మేమేం చేయాలి? ఇప్పుడు ఇవి ఇవ్వనప్పుడు మేము ఏం చేయలేము అనుకుంటే, రేపు అవి ఇవ్వకపోతే మేమేం చేయగలుగుతాం? అందుకే ఇప్పుడే అడ్డం తిరిగి మాట్లాడతాం. ఇంకొక సమస్య కూడా తెరపైకి వచ్చింది. ఏంటంటే, ఎవరెవరైతే మీరు చాలామంది అప్లై చేసుకున్నారు, మాకు టికెట్లు ఇవ్వండి, మాకు స్టామినా ఉంది, ఆయా నియోజకవర్గాలలో మేము గెలుస్తామని. కానీ ఇక్కడ గెలిచే నియోజకవర్గాల్లో తీసుకొచ్చి డమ్మీలు పెట్టి వాళ్ళందరూ కూడా మా పైసలు మాకు ఇర్రా నాయన, మీతోటి కాదు అనేసి లొల్లి పెట్టుకుంటారంట. ఎవరైతే చెప్పారో సునీల్ కనుగోలేమో అత్తాపత్తా లేకుండా పోయినట్లే, మా దగ్గర పైసలు కట్టించుకుంటారు. నేను ఒక మాట చెప్తున్నా, ఎవరి రిపోర్టు కూడా అవసరం లేదు. రేవంత్ రెడ్డి రిపోర్టు ఆయనకు నచ్చితే ఓకే, నచ్చకపోతే ఇంకొక తీరు. కానీ మన మార్కెట్లో బ్యాడ్ నేమ్ వస్తుంది ఎందుకు? ఇప్పుడు 6-5 వచ్చుడే కష్టం ఉంది, సీట్లు కేటాయించడం మంచి కేటాయించలే. మల్కాజ్గిరిలో పట్నం చింతకి ఏం సంబంధము, లేకపోతే సికింద్రాబాద్లో దానంకి ఏం సంబంధము? మొన్నటికి మనం మీరన్న వరంగల్ విషయంలో కడియం కావి ఎందుకు? మల్కాజ్గిరిలో ఇవన్నీ వస్తున్నాయి. మెదకులో నీలమ్మది ముదిరాజు ఇవన్నీ దాకా కోడిగుడ్లు అమ్ముకొని ఇంటికి పోయి మరి ఎందుకు ముఖ్యమంత్రి పోయి రంజిత్ రెడ్డి ఎందుకు? ఏంది మరి అది ఏమనిపిస్తుంది మీకు? ఈ తతంగం అంతా ఏందంటే, కేవలం రేవంత్ రెడ్డి గారు తను అనుకున్నది చెయ్యాలి, నేనే అన్నిటికీ మూలం అన్నట్టుగా చేసుకుంటున్నాడు. దానివల్ల బస్సు పట్టింది, ఇక పట్టేది ఏముంది? బస్సు పట్టింది 3 నెలలకే బస్సు పట్టింది.
ఇప్పుడు పైకి గాంభీర్యంగానేమో 12 నుంచి 14 గంటలు, ఈడ చూడబోతేనేమో ఓడిపోయేవే కనబడుతున్నాయి. ఈడ పక్కా చూస్తుంటే అంటే ఈ సరిగ్గా సీట్లు కేటాయించకపోవడం అనే విషయంలో ఈ నేపథ్యంలో మీరు 12 నుంచి 14 గంటలు. ఇంకొక విషయం, భువనగిరికి వచ్చేసరికి మీరు వాళ్ళిద్దరు బ్రదర్స్ గురించి కూడా మాట్లాడారు. ఆడనేమో ఆయన సన్నిహితుడికి సీట్ ఇప్పించుకున్నాడు, 1,00,000 కోట్ల మెజారిటీ తోటి ఆయన గెలుస్తాడని అంటున్నారు. అంటే ఏ వర్గం వాళ్ళు సపోర్ట్ చేస్తే ఇప్పుడు 1,00,000 కోట్ల మెజారిటీ? అది ఇక పిచ్చి మాటలు, అంతకంటే వేరే ఏం లేదు. నువ్వు అందరినీ కూడగట్టుకుంటే అదొక భాగం. నువ్వు కూడగట్టుకునే శక్తి లేదు, కూడగట్టకపోతే కట్టడు. పోని మరి మనం ఏం చేస్తాం? ఇక దాన్ని ఏమంటారండి, నియంత అనే పదం ఆయనకు అవసరం లేదు. ఇంకా మీరు ఇట్లనే అనుకుంటూ దీక్ష చేసుకుంటూ ఇట్లనే ఉంటారా? దీనికి ఏమన్నా మేము ఏం చేయగలుగుతాం బిడ్డ? మేము పేద కులాలు, మేము ఫైట్ చేయగలుగుతామే తప్ప అధికారం మా చేతుల్లో లేదు కదా. ఇప్పుడు బస్సు యాత్ర చేస్తామంటారు, బస్సు యాత్ర చేస్తున్నాం, మరి బస్సు యాత్ర ద్వారా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మా జనానికి చెప్తా, అప్పుడు చెప్తా. ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు ఎలక్షన్ల వరకే తీస్తారా బస్సు యాత్ర? రేపు విత్డ్రాల్స్ తర్వాత బస్సు యాత్ర చేయాలని డ్యామేజ్ అవుతుంది అనుకుంటారు. ఏది పార్టీకి డ్యామేజ్? మరి పార్టీకి డ్యామేజ్ అని పార్టీ వచ్చి మాట్లాడాలి కదా. మమ్మల్ని పిలుచుకొని మా ఇంటికి రాకూడదు, మేము వస్తాం, మాట్లాడు, మాకు అపాయింట్మెంట్ ఇయ్యరి, మేమేం చెయ్యం, మాకేం షోకా? నాకు చేత కూడా కావటం లేదు. నాకు 70 ఏళ్ళ వయసు ఉంది, 28 సంవత్సరాలు వినమ్మా, 28 సంవత్సరాల షుగర్ వచ్చినది నాకు. ఎన్టీఆర్ చచ్చిపోయిన రోజు వచ్చింది నాకు షుగర్. ఇవాళ నా ఆరోగ్యం కూడా, నాకు చాలా ఆపరేషన్లు అయినాయి, చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నా నేను. అయినా కూడా మరి ఏం చేయాలి? నా జాతి కోసం నేను చచ్చినా పర్వాలేదు. అంటే ఇప్పుడు ఒకవేళ కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి బిడ్డ అనుకుంటే నాకు నిద్ర పడతలేదు. నేను ఒక్క పూట కూడా అన్నం సరిగా తినలేకపోతున్నా. కారణం, నేను ఇంతకాలానికి సరే కాంగ్రెస్ పార్టీని అనుకుందాం, కాంగ్రెస్ పార్టీలో ఎన్ జనార్దన్ రెడ్డి కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ, చెన్నారెడ్డి కానీ, విజయభాస్కర్ రెడ్డి గారు కానీ, వీళ్ళు ఎవరు కూడా ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఎప్పుడూ లేవు మా కులానికి. ఇవాళ ఎందుకు వచ్చినాయి ఇవి? దీనివల్ల ప్రయోజనం ఏది? పోని ముఖ్యమంత్రి గారికి వచ్చిన ప్రయోజనం ఏముంది? పార్టీకి నష్టం వస్తుంది. పార్టీకి నష్టం వస్తే ఆయన కూడా నష్టం వస్తుంది కదా. సీటు రాలేదనుకో, రేపు పొద్దున ఆయన ఉండేస్తారా కాంగ్రెస్ వాళ్ళు? రేపటి నుంచే దించేది మేము ఉంటామంటారు. ఇవన్నీ ఆయనకు ప్రమాదాలు.